Daily. Taste the Daily. మొంతా తుఫాను పెను విపత్తు నుంచి కాపాడినందుకు దేవుడికి కృతజ్ఞతగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించారు. గత నెల 28న పెను తుఫాను కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని అంతర్వేది పల్లిపాలెం వద్ద తీరాన్ని తాకింది. అయితే ఎలాంటి గాలుల తీవ్రత లేకుండా ఆస్తి ప్రాణ నష్టం నుంచి ఆ ప్రాంతం గట్టెక్కింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తమను కాపాడారని ఆ ప్రాంతంలో మరోసారి బలమైన నమ్మకం ఏర్పడటంతో స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ నేతృత్వంలో ప్రధాన అర్చకులు శ్రీనివాస్ కిరణ్ ఆధ్వర్యంలో ఆలయ అర్చక స్వాములు శాంతి హోమాన్ని జరిపించారు. తమ నియోజకవర్గం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు కూడా అధిగమించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. తర్వాత నామినల్ గా అక్కడక్కడ కూడా ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోయి వైరస్ తెగటం కొంచెం జరిగి మళ్ళా మనం 24 hours లో రెస్టోర్ చేసుకోవటం జరిగింది. దీనికి ఏదో ఒక అతీతమైన శక్తి మనకు సాయం చేసిందా అనే ఒక ఆలోచనకి ప్రతి ఒక్కరికి రావటం, ముఖ్యంగా మన ఆ ప్రాంతంలో ఏంటంటే అంతర్వేదిలో ముఖ్యంగా అలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దయాదాక్షిణ్యం మీద కటాక్షం మీద మనందరికీ కూడా ఇలాంటి పరిస్థితి ఆయన అడ్డంబడి మనకి రక్షణగా నిలబడుతున్నారనే ఆలోచన మన వాళ్ళందరిలోనూ. ఈ ఆలోచనని ఒక కార్యరూపంలో చూపించడం ఎలా అని ఆలోచించగా నాకు టెంపుల్ అథారిటీస్తో కూడా నేను అడిగినప్పుడు మహాశాంతి యోగం అనేది ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పారు. తద్వారా మనం స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవటం ఒకటైతే, రెండవది ఏంటంటే మనకున్న ముంపు, అలాగే పంటలు లేకపోవటం, రైతాంగం ఇబ్బందులు ఉంటూ ఇవన్నిటికి కూడా ఒక వెసులుబాటు ఫ్యూచర్లో ఇమ్మని దేవుడిని అడగటం అనేది మన సైడ్ నుంచి చేయాలి. కాబట్టి ఒక కలిసికట్టుగా అందరం కలిసి ఒక టుగెదర్ ఒక ఎఫర్ట్ చేస్తే బాగుంటుంది.